మంచి మంచి రెసిపీస్ కోసం చెర్రీ షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అమిగోస్, నేను మీకోసము హరా భరా చికెన్ కబాబ్ రెసిపీ తీసుకొచ్చాను. ఇది చాలా బాగుంటుంది. నేను చెప్పినట్టు చేయండి, ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వచ్చి తీరుతుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా? హరా భరా చికెన్ కబాబ్ చేసుకోవడానికి మీరు ముందుగా చికెన్ బేస్ పకోడాన్ని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. దీని రెసిపీని నేను మీకు డిస్క్రిప్షన్లో వేస్తున్నాను. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకోండి. మిక్సింగ్ బౌల్లో మనము రెడీ చేసి పెట్టుకున్న చికెన్ బేస్ని వేసుకుందాము. వేసుకున్న తర్వాత ఇందులో ఒక సగం ఉల్లిపాయని చిన్నగా చాప్ చేసుకుని వేసుకున్నాను. అలాగే ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీర వేసుకున్నాను. సుమారు 2 నుంచి 3 మిరపకాయలని నేను చిన్నగా తరుక్కుని వేసుకున్నాను. ఇది మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సుమారు 2 టీ స్పూన్ నేను కారాన్ని వేసుకున్నాను. ఇది కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. అలాగే ఒక గుడ్డుని పలగొట్టుకుని వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకుంటున్నాను. ఇది వేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత ఇందులో ఈ స్టేజ్లో మనము గ్రీన్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. లేదు న్యాచురల్గా చేసుకోవాలి అనుకుంటే స్పినాచ్ని బ్లాంక్ చేయండి. స్పినాచ్ని బ్లాంక్ చేసి బ్లాంక్ చేసిన స్పినాచ్ని కొద్దిగా ఒక చిటికెడు పసుపు వేసి దాన్ని మనము ప్యూరీ కింద చేసుకోవాలి. ఒక పేస్ట్గా చేసుకొని, ఇంత పెద్ద ప్రాసెస్ నేను చేయలేనంటారా? సింపుల్గా గ్రీన్ కలర్ అనేది వేసుకోండి. అయితే నేను హెల్దీ వర్షన్ మీకు చెప్తున్నాను. ఇది వేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మనము ఆయిల్ని షాలో ఫ్రైకి తగ్గట్టుగా ఆయిల్ వేసుకోవాలి. సుమారు 2 నుంచి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ పడుతుంది. ఈ మిక్స్చర్ని మనం ఏం చేయాలంటే బ్రెడ్ క్రమ్స్ ఉంటాయి కదా, బ్రెడ్ క్రమ్స్ కోట్ చేసుకొని మనము వీడియోలో చూపించిన విధంగా ఆయిల్లో షాలో ఫ్రై చేయాలి. చికెన్ ఒకవైపు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి మళ్ళీ దాన్ని టర్న్ చేసుకుని ఫ్రై చేయాలి. చికెన్ అనేది అన్ని వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్లో కుక్ అయిపోయినంత తర్వాత దీన్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి, అసలు మీరు విడిచిపెట్టరు. వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. లైక్ చేసి మీ సపోర్ట్ చూపించండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి ఇంకో మంచి రెసిపీతో కలుద్దాం.